के षड्यंत्र से नाराज हैं और अपने बेटे अपने भाई अरविंद केजरीवाल जी को फिर से दिल्ली का मुख्यमंत्री देखना चाहते हैं। అతిథి సింగ్ అనే కంటే అతిథి మార్లేనా అని చాలామందికి తెలుసు. మార్లేనా అంటే ఏంటంటే, మార్లేనా అనే పేరు కార్ల్ మార్క్స్ మరియు వ్లాదిమిర్ లెనిన్ అనే ఇద్దరు విప్లవకారుల నుంచి స్ఫూర్తి పొంది ఆ పేరు అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. ఈమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా వామపక్ష విద్యావేత్తలు. ఆ భావాలు ఈవిడ కూడా ఉండడం వల్ల మొదట్లో ఈ పేరుతో ఈవిడ చెల్లమ్మడయ్యారు. తర్వాత ఈవిడ సంబంధించిన వివరాల్లోకి వస్తే, అతిథి 1881లో ఢిల్లీలో విద్యావేత్తలైన విజయ్ కుమార్ సింగ్ మరియు తృప్తా వాహి దంపతులకు జన్మించారు. తర్వాత 2001, 2003లో ఢిల్లీ యూనివర్సిటీలోని సెంట్రల్ స్టీఫెన్ కళాశాలలో చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి తరగతిలోనే మొదటి స్థానం సంపాదించారు. తర్వాత 2004, 2006లో రోడ్స్ మరియు చవనింగ్ స్కాలర్షిప్ను పొందారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మరియు చరిత్రలో పీజీ పూర్తి చేశారు. తర్వాత 2006లో ఈవిడ కొంతకాలం ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీ స్కూల్లో అధ్యాపకురాలుగా పనిచేశారు. తర్వాత మధ్యప్రదేశ్లో ఆర్గానిక్ వ్యవసాయం మరియు విద్యా సంస్కరణలో పనిచేయడం అనేది జరిగింది. తర్వాత 2013లో ఈవిడ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. తర్వాత 2015 నుంచి 2018 వరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సలహాదారుగా పనిచేసి ఢిల్లీ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు నాయకత్వం వహించారు. హ్యాపీనెస్ కరికులం వంటి పలు ప్రోగ్రాములు ఈవిడ ప్రవేశపెట్టారు. తర్వాత 2019లో తూర్పు ఢిల్లీ లోక్సభ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపారు. తర్వాత 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం అనేది జరిగింది. 2022లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించి ఢిల్లీలో అమలు చేసిన ప్రభుత్వ విధానాలను వివరించారు. 2023లో ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టి విద్య, ఆర్థిక, పబ్లిక్ వర్క్స్ వంటి పలు శాఖలకు నిర్వహించారు. తర్వాత లిక్కర్ స్కామ్స్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సందర్భంలో ఈవిడ ఢిల్లీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం మనందరికీ తెలిసిందే.